హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మళ్ళీ కూడా కామెంట్స్ పెడుతున్నారు అన్నీ ఒకే ఛానల్లో పెట్టండి అని చెప్పి. కానీ నేను ఎప్పుడు రిపీట్ చేస్తున్నట్లుగానే అన్ని వీడియోస్ కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. అంటే దీని ముందు వీడియోస్ కానీ తర్వాత వీడియోస్ కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవి క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈరోజు వీడియో ఏంటంటే, మేము ఫిల్లీలో ఒక పక్కన ప్రణవ్ ఇంటి పక్కనే ఒక పార్కు, తర్వాత దాని పక్కన ఆడిటోరియం, ఆర్ట్ గ్యాలరీస్ పెట్టే ఆడిటోరియం లాగా ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. దాన్ని చూడడానికి వెళ్తూ ఉన్నాం. సో మేము అక్కడ పోతూ ఏం మాట్లాడుకున్నాం, కొన్ని ప్రణవ్ ఎక్స్ప్లెయిన్ చేసినవి అన్నీ యాజ్ టీజ్గానే ఉంచేసాను. మిగతా అన్నీ కూడా మనం అక్కడ చూస్తూ మాట్లాడుకుందాం. సో రండి, మీరు కూడా మాతో పాటు అమెరికాలో కాసేపు టైంపాస్ చేద్దరు. కానీ వెళ్తూ ఉంటే కొన్ని దగ్గరలో రోడ్లు చాలా అందంగా, నాకు యాక్చువల్గా గ్రీనరీ అంటే చాలా ఇష్టం. సో ఇలా మనం కారులో కొద్దిసేపు వెళ్తూ ఉన్నా కూడా మనసుకి ఎంతో ఆనందంగా ఉంటుంది. అది ఓన్లీ నేచర్ లవర్స్కి మాత్రమే అర్థమవుతుంది. నిజంగా ఇంత అంటే వీళ్ళు జనాభా తక్కువ, ప్లేస్ ఎక్కువ కాబట్టి ఇంత నీట్గా అరేంజ్ చేసుకున్నారు. కానీ నార్మల్గా అయితే మనకైతే కష్టం అనమాట. ఈ విధంగా ఇంత ప్లేస్ వదులుకోవాలంటే మనం కొనడానికి కూడా మనకు తాహత సరిపోదు అందరికీ. ఇక్కడ ఏంటంటే, నేను మామూలుగా విజిట్ చేసినప్పుడు పల్లెటూళ్ళు కూడా విజిట్ చేశాను. అక్కడ కూడా చాలా హ్యాపీగా పెద్ద ఇల్లు, చుట్టూ చాలా స్థలం అలా పెట్టుకుని ఉన్నారనమాట. సో నిజంగా వీళ్ళు ఎంత అదృష్టవంతులు, అబ్బా స్థలం ఎక్కువ ఉంది వీళ్ళకి అనుకున్నాం. అది కాకుండా ఇప్పుడు పీక్ సమ్మర్, ఈ సమ్మర్లో కూడా గ్రీనరీ ఎంత బాగుందో. అదే ప్రణవ్ అంటున్నాడు, ఇప్పుడు గ్రీనరీ బాగానే ఉంటుంది, స్నో పడినప్పుడు మొత్తం అంతా ఇదైపోతుంది అని. కానీ ఎక్కడ చూసినా ఎండిపోయిన చెట్లు చాలా తక్కువ ఉన్నాయి. ఇంత ఎండలో కూడా పచ్చదనం చాలా బాగుందన్నమాట. సో అలా వెళ్తూ ఉంటే ఎంతసేపు జర్నీ చేసినా, యాక్చువల్గా నాకు జర్నీ అంటే ఇష్టం ఉండదు, ఏది ట్రావెలింగ్ ఇష్టం ఉండదు. కానీ ఏంటో తెలియలేకపోతూ ఉంటా. కానీ ఇష్టం ఉండి ట్రావెల్ చేయను అనమాట. కొంతమంది ట్రావెలింగ్ చాలా ఇష్టం అంటూ ఉంటారు, అబ్బా వీళ్ళకి ఎంతో ఓపిక, అబ్బా ఎంత బాగా చేస్తారో అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ పోతూ ఉంటే చాలా వరకు బోర్ అనేది కొట్టలేదు అనమాట. ఈవెన్ చార్ధామ్కి వెళ్ళినప్పుడు కూడా బోర్ కొట్టలేదు, ఇప్పుడు కూడా నాకు బోర్ కొట్టలేదు. అంటే ఫస్ట్ సారి మనం ఇలా చూసినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. ఇంకా రోజు ఇక్కడే ఉంటే అలవాటు అయిపోతుందో ఏమో తెలియదు, కానీ చాలా ఎంజాయ్ చేశాను అనమాట. సో ఇప్పుడు మనం ఆర్ట్ గ్యాలరీ పెట్టే, ఎగ్జిబిషన్ పెట్టే బిల్డింగు, తర్వాత రాకీ అనే సినిమా 90s 80sలోనే ఇప్పుడు తీశారని నాకైతే తెలీదు. ఆ సినిమా షూట్ అక్కడ చేశారు. దాని జ్ఞాపకార్థంగా అక్కడ స్టాచ్యూని కూడా అక్కడ పెట్టారన్నమాట. సో దాన్ని చూడడానికి వెళ్తూ ఉన్నాం. సో దాని ముందున్న ఒక పార్కు, దాని తర్వాత అది చూద్దాం. సో మా మాటల్ని అలాగే చాలా వరకు మాట్లాడకుండా అంటే వాళ్ళు దూరంగా వెళ్ళిపోయి నేను ఒక దగ్గర షూట్ చేస్తున్నప్పుడు తప్పితే మిగతా అన్నీ కూడా ప్రణవ్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడో అది అలానే పెట్టేశాను. మీకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, అయినా పర్లేదు, అలానే వింటే బాగుంటుంది. తర్వాత ఇంకా 1 by 1 పెడుతూ వస్తాను. ఏంటంటే రోజు తిరగడంతోనే సరిపోతుంది, వీడియోస్ చేయడానికి టైం ఉండట్లేదు అనమాట. సర్లే ఎలాగో ఇండియాకి వస్తే మనకి ఇంకా వేరే అంత వీడియోస్ ఏం లేవు, ఇవి నిదానంగా పెడదాం కదా అని చెప్పేసి అంత హరీబరీగా ఏది కూడా లోడ్ చేయట్లేదు. అందువల్ల ఏదో ఖాళీ దొరికినప్పుడు ఒకేసారి 2-3 వీడియోస్ లోడ్ చేస్తూ ఉన్నానన్నమాట. సో మొత్తానికి మేము ఒక 2 months 3 months అలా ఉండుంటే ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేసి ఉండేదాన్ని. కానీ మేమున్న ఒక 3-4 days అలా ఇలా జెట్లాగా వీటికి పోను. ఈ 15 daysలో ఎంత వీలవుద్దో అంత ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను. సో మొత్తానికి మీ అందరికీ ఈ వీడియోస్ నచ్చుతాయని అనుకుంటూ ఉన్నాను. మీ వాల్యుబుల్ కమెంట్స్ మాత్రం తప్పకుండా తెలియజేయండి. సో ఎలా ఉన్నాయి వీడియోస్ అనేది నా కళ్ళతో పాటు నా కళ్ళలో మీ అందరూ చూసేటట్లు మ్యాక్సిమం తీయగలిగానే అనుకుంటున్నాను. ఏంటంటే మేము అక్కడ ఎలా ఎంజాయ్ చేసాం అది న్యాచురల్గా అలానే పెట్టేశాను. సో ఏది ఎడిట్ చేసి అదంతా చేయలేదన్నమాట. సో రండి, మీరు కూడా మాతో పాటు చూద్దురు. కానీ
లెగ్గింగ్ పైకి లాక్కొని దిగు దిగొచ్చండి దాని వస్తుందా లెగ్గింగ్ పైకి లాక్కొని దాని రెక్క మీద వేయించు కావచ్చండి పైకి లాక్కో ఈత కొట్టబాక అంతే అక్కడ అమ్మ ఈత కొట్టదు బాగుంటుంది ఎవడన్నా కాలు పెట్టుకొని ఆడుతుంటారు వాళ్ళు పిల్లకాయలనే దాని లోపల స్విమ్మింగ్ వదిలేస్తారు ఇచ్చి 10 రకాలని 10 రకాలు జారి పడినా అనుకో ఇతమ్మా ఏమా యో యారు పడతాడు నిద్రపోతాడు ఎవరు చూడింటే నేను అదలే అడగండి అందరూ మొత్తానికి గుండెకి ఎక్కండి పాలిసేడ్ అని కారు ఏడా స్టాచ్యూ స్టాచ్యూ ఎక్కడ ఓ అట్లా పోవాలా పెద్ద స్టాచ్యూ కాదు సుమారుగా అంటే సినిమా అక్కడ షూటింగ్ చేశారు ఓ అదే వాటర్ ట్యాంకులు అన్నీ ఉంటాయా ఏసీ అంతా ఉంటుంది ఇది ప్రస్తుతానికి వాష్రూమ్లు ఇది మూవబుల్ వాష్రూమ్ దీని లోపల ఇల్లులు కూడా ఉంటాయి ఇదే టైప్ లో అక్కడక్కడ లాంగ్ లో వెళ్తుంటారు ఇటు పక్క నుంచి ఈస్ట్ అమెరికా నుంచి వెస్ట్ అమెరికా అలా ఉంటారు ఇలాంటి దాంట్లో ఇల్లు సెటప్ చేసుకుని వెళ్తా ఉంటారు అక్కడక్కడ ఆపుకుంటారు అన్నమాట రెస్ట్ ఏరియాలు దీనికని సపరేట్ ఉంటాయి అక్కడ ఏంటంటే ఆ పైప్ ఉంది ఇక్కడ దాంట్లో నుంచి డ్రైన్ చేయడం కానీ లేకపోతే వాటర్ ట్యాంక్ వాటర్ ఎక్కడం కానీ అలాంటివన్నీ ఉంటాయి ఇక్కడ దానికి నాకు తెలిసి కొన్ని దానికి సోలార్ ప్యానల్ పెట్టుకుంటారు అక్కడక్కడ లోపల ఎలక్ట్రిసిటీ ఏంది చిన్న చిన్నవే అన్నాలు తినేదానికి కావాలి పెళ్ళిళ్ళప్పుడు ఏం వాష్రూమ్ బ్లాక్ అంతే కదా పెళ్లి మండపం అయిపోయా పెళ్లి మండపం అంటే వీళ్ళేమి అట్లా ఉండదు అంతా చీరల్లో కూర్చుంటారు అక్కడెక్కడ నిలుచుకొని రింగులు మోసుకుంటారు అంతే వాష్రూమ్స్ పెళ్లి మండపం కాదు రిసెప్షన్ హాల్ లాగా కొన్ని చాలా పెళ్ళిళ్ళు జరగడం నేను చూసాను నేను వచ్చిన వల్ల స్టేజ్ మీద సింపుల్గా వీళ్ళేం ఘనంగా ఏం చేసుకోరు మనలాగా ఎక్కువ ఖర్చు పెట్టరు పెళ్ళిళ్ళకి బతకడంలో ఖర్చు పెడతారు షోఫుల్లో తక్కువ షోఫుల్లో వీళ్ళు కార్లు అవి కొందరు ఉంటాయి కానీ అంటే మనం పెళ్ళి ఇట్లా చేశారు అట్లా చేశారని చెప్పుకుంటాం కదా అట్లా వీళ్ళు ఏం చెప్పు వీళ్ళకి ఏం లేదు ఫ్యాన్ వేస్ట్గా జరుగుతుందా ఏడుంది స్విచ్లు ఎట్ట కట్టారు ఈ నది ఒడ్డున నదేనా ఇదే కిల్కిల్ రేవు ఇదే కానీ వాళ్ళకి కొద్దిగా వాసన వస్తుంది ఉండే వాళ్ళకి కదా గాలి కదా దగ్గర గాలి వస్తుంది ఏం వదలరు అనుకుంటా ఈ వేస్ట్ అంతా దీనిలో చేపలు పడుతుంది చేపలు పడుతుంది చూడ ఇది ఇవన్నీ జనరేటర్ హౌస్ ట్రైనా ఇది కూడా వెళ్తుంది ఒకప్పుడు ఇవన్నీ ఏంటంటే జనరేటర్ హౌస్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నీళ్ళు టర్బైన్స్ ఏమైనా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసేవాళ్ళు 1970s ఎప్పుడు మామూలు సిటీ లోపల పోయిపోయినా ఇది లాంగ్ ఆమ్ట్రాక్ అంటారు వేరే స్టేట్లకి అంటారు సిటీ లోపల పోయే ట్రైన్లు వేరేలా ఉంటాయి బాక్స్ కొంచెం లైట్గా బుల్లెట్ ట్రైన్ మోడల్ ఉడ్డేనా ఇది ఉడ్డే కదరా ఇవి
వచ్చేసి రాయలు అనమాట. ఈ రాయలు ఇక్కడ 90% పాత బిల్డింగ్, పెద్ద ఇంపార్టెంట్ బిల్డింగ్ అన్నీ ఇట్లే ఉంటాయి ఆర్కిటెక్చర్. పెద్ద స్తంభాలు. వుడ్డా కాంక్రీట్? ఇది కాంక్రీటా? శాండ్ స్టోన్. ఇది వుడ్డే ప్లాస్టిక్ ఉంటుంది ఈ చెట్టు. ప్లాస్టిక్ అది వుడ్డే. వీళ్ళంతా కరెంట్ స్తంభాలే వుడ్లో పెట్టినారు. అదే ఆ స్తంభం ఎన్ని సంవత్సరాలైనా ఏం కాదంటారు. అదే మన దగ్గర అయితే పుచ్చిపోయి ఉంటుంది. సపరేట్ అది స్పెషల్ ఉంటుంది. చెట్టు చెట్టు ఎత్తుకొచ్చి పెట్టేస్తుంటారు. ఊడు కొట్టే తీసుకుని జైల్లో వేసేస్తారు. కొట్టు చెట్లా? ఆ చెట్టు ఓ లైట్లే అద్దాలు వీటికే? అద్దాలు. ఎందుకు అద్దాలు? రిఫ్లెక్ట్ అవుతుంది. ఎండబెట్టినప్పుడు అది ఇల్యూషన్ క్రియేట్ అవుతుంది. అరే నిజం చెట్టారా కింద? ఆ పై ఇది నిజం చెట్టారా కిందది? ఆ పైది ఆర్టిఫిషియల్. ఇండియాకి వెళ్ళిపోతుంది ఆ లెవెల్ పెట్టి. ఫోన్ పడిపోతుంది. అది కాదు, గిల్ పాండే లాగా కిల్ రేవర్లు తేలుతావు. స్విమ్మింగ్ నేర్చుకోమంటే పక్కన కూర్చొని కాలు టమాటా. నిద్ర వస్తుందండి పాపకి. ఇంటి పక్కన ఉంటే అంత ఎప్పుడేం చూడొచ్చులే అన్నట్టు. ఏదే చూసుకో, నీకేమన్నా ఆర్కిటెక్చర్ ఏమన్నా పనికి వస్తుంది. ఇలా చేయొచ్చు కదా అని ఐడియాలు వస్తాయి. రావా? నేను చదివావు. చదివేది వేరు చేసేది వేరు. ఏదే పిల్లర్లనే కాదు, ఏదైనా పైన ఉండేది ఏదైనా. మొత్తానికి ఇక్కడ చాలా వరకు సిటీలో పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి స్కూల్ బస్సు. స్కూల్ బస్కి నెక్స్ట్ మనం మాట్లాడుకునేటప్పుడు ప్రణవ్ చెప్తూ ఉన్నాడు చాలా రూల్స్ ఉంటాయనేసి. అదేంటి పోలీస్ వెహికల్ లాగా ఉందంటే, ఇక్కడ కొన్ని స్కూల్ బస్సెస్కి కానీ, ఫైర్ ఇంజిన్కి కానీ, అంబులెన్స్కి కానీ వీటన్నిటికీ చాలా ప్రయారిటీ ఉంది. మనం ఎలా వెళ్తున్నా సైడ్ పక్కన ఆపి దానికి ముందు వేయి ఇచ్చేయాలన్నమాట. అదేవిధంగా స్కూళ్ళు పిల్లల వ్యాన్కి కూడా చాలా ఇవి ఉంటాయంటే రూల్స్ ఉంటాయన్నమాట. వాళ్ళు వెళ్తూ ఉంటే మనం ఎట్లా అంటే అట్లా వెళ్ళేదానికి లేదు, అలా చాలా రూల్స్ ఉంటాయి అని చెప్తూ ఉన్నాడు. సో చాలా కేరింగ్గా ఉంది. కొన్ని రూల్స్ కొన్ని చిరాగ్గా అనిపిస్తుంది, ఏంటబ్బా ఇది అని అనిపిస్తుంది. తర్వాత దీని చుట్టూ ఈ వంగపూ కలర్ పూలు అయితే చాలా అందంగా ఉన్నాయి. ఈ చిన్న వెయిట్ లిఫ్టర్ ట్రాక్టర్ లాగా ఉండేదైతే క్యూట్గా ఉందన్నమాట. సో ఆ రోజుల్లో అంత పెద్ద స్టోన్స్ పైకి ఎలా తీసుకెళ్లారా అనేది ఇప్పటికే అర్థం కాని విషయం. ఈవెన్ మన ఇండియాలో కూడా చాలా టెంపుల్స్ అంతంత హైట్, అంత వెయిట్ గల అవి ఎలా చేశారా అనేది నిజంగా ఆ రోజుల్లో వాళ్ళకైతే తల వంచి నమస్కారాలు పెట్టాల్సిందే. అంత చాకచక్యంగా చేశారు. ఇది గ్యాలరీ, ఆర్ట్ గ్యాలరీ ఆడిటోరియం అనమాట. సో ఇక్కడ ఎప్పుడు కూడా ఆర్ట్కి సంబంధించిన ఎగ్జిబిషన్స్ జరుగుతూ ఉంటాయి. మిగిలినప్పుడు ఏంటంటే ఇక్కడ వాకింగ్, జాగింగ్, ఇంకా కొద్దిగా అలా కొద్దిసేపు వచ్చి కూర్చొని టైం పాస్ చేసేవాళ్ళు, ఇక్కడ నుంచి సిటీ వ్యూ చూసేవాళ్ళు, ఇలా మనలాగా టూరిస్ట్ లాగా వచ్చిన వాళ్ళు కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎవరైతే జాగింగ్, వాకింగ్ ఇంకా అవన్నీ చేస్తున్నారో, ఎక్సర్సైజ్ అంతా చేస్తున్నారో వీళ్ళందరూ లోకలైట్స్ అనమాట. సో వీళ్ళు ఏంటంటే కొంచెం పార్కుల దగ్గర లేని వాళ్ళు, కొంచెం ప్లేస్ కావాల్సిన వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు. చూడండి ఇక్కడంతా కూడా కార్వింగ్ అంతా కూడా చాలా బాగుంది. మిగతా అంతా కూడా ప్లెయిన్గా ఉన్నాయన్నమాట.
సో మనం ఇప్పుడు ఆ రాకీ స్టాచ్యూ దగ్గరికి వెళ్తూ ఉన్నాం. సో రాకీ స్టాచ్యూకి వెళ్ళే ముందు ఇవంతా కూడా చూసి అటువైపు ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి సిటీ వ్యూ చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా దూరం నడవాల్సినట్టుందన్నమాట. సో ఇప్పుడు ఈ నడవడం వల్ల ఏంటంటే మనకు అబ్బా ఏం చూస్తావులే అనిపిస్తుంది అనమాట. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు చూడండి ఎంత యాక్టివ్గా, వాళ్ళు కొంత లావు ఉన్నా కూడా చాలా యాక్టివ్గా అనిపిస్తున్నారు. అంటే మేము చూసినంత వరకు చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇక్కడ ఎండ అయితే ఆల్రెడీ మనం ముందు చెప్పుకున్నట్టు ఎండ అయితే తీవ్రంగా ఉంటుంది ఎండ. కానీ మనకు కొద్దిగా నీడకపోతే చలి అనిపిస్తుంది అన్నమాట. అలా ఉంటుంది. ఎండ తీవ్రత లేనట్టే తీవ్రంగా ఉంటుంది. ఇక్కడ ఓజోన్ పొర అంతా పోయిందంట, అందువల్ల అంత తీవ్రంగా ఉంటుంది. ఈవెన్ మన స్కిన్ కూడా ఫుల్ చేంజ్ అయిపోద్ది. సో మొత్తం మనం ఫుల్ ట్యాన్ అయిపోతాం అనమాట. కొద్దిసేపు ఎండలో తిరిగినా కూడా ట్యాన్ అయిపోతాం. అందువల్ల ఏంటంటే ఇక్కడ వాళ్ళంతా ఎక్కువ సన్ స్క్రీన్ పూసుకుని బయట వెళ్తూ ఉంటారు. కానీ నేనైతే మొత్తం నల్లగా అయిపోయాను అనమాట. ఈ కొద్ది ఎండలకే నల్లగా అయిపోయాను. ఆల్రెడీ మనం చార్ధామ్ వెళ్ళాం, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి మొత్తం ఫేస్ అంతా ఒకలాగా అయిపోయింది అనమాట. సో అందువల్ల ఇక్కడ ఎండ తీవ్రంగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ ఏంటంటే కొంతమంది గొడుగులు వేసుకుని వెళ్తూ ఉంటారు. ఇలా నడవాల్సి వస్తే మ్యాక్సిమం కార్లు యూజ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి అంత అనిపించదు. అది కాకుండా వాళ్ళు ఆ క్లైమేట్కి తగ్గట్టు బట్టలు కానీ లేదా లోషన్స్ కానీ వాడడం చేస్తూ ఉంటారు. సో మనకిది కొత్తగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇక మనం అటువైపు నుంచి ఇటువైపుకి వచ్చేదానికి చాలాసేపు పట్టింది. అన్ని మెట్లు ఎక్కడం దిగడం, తర్వాత ఆ చుట్టూ ఉన్న ప్రదేశాలు చూడడం, అవన్నీ కూడా. ఇప్పుడు మనం ఆ స్టాచ్యూని చూడడానికి వెళ్తూ ఉన్నాం. నార్మల్గా ఏంటంటే మేము పొద్దున్నే ఒక 9:30 లోపల వెళ్ళిపోయామన్నమాట అక్కడికి. లేకుంటే ఆ రాకీ స్టాచ్యూ దగ్గర ఫొటోస్ తీసుకోవడానికి చాలామంది క్యూ ఉంటుందంట. సో 1 by 1 వెళ్ళి ఫొటోస్ తీసుకోవాలి. కానీ లక్కీగా మేము పొద్దున్నే వెళ్ళాం కాబట్టి అక్కడ ఆ స్టాచ్యూ దగ్గర ఎవరూ లేరు. ఇక్కడ చూడండి, నేను నిజంగా మనిషి అనుకుని భయపడ్డా, అది బొమ్మ. ఆ రాకీ స్టాచ్యూ దగ్గర ఎవరు లేరు. అందువల్ల ఈజీగా మేము తొందరగా ఫొటోస్ తీసుకొని వచ్చేసాం అనమాట. సో రండి అటువైపు వెళ్ళి ఆ స్టాచ్యూని చూసేద్దాం. ఎక్కడ పెట్టుకో చైర్లు. పాప అమ్మ చూడు అక్కడ, పాప అమ్మ చూడు, పాప ఓకే.
ఇదేంది అట్టుందా? కాదు, స్కూల్ బస్ ఏదో పోలీస్ వ్యాన్ లాగా ఉందా? ఒకటి ఇంకోటి ఏంటంటే పిల్లకాయలు ఎక్కేటప్పుడు ఒక బటన్ నొక్కితే ఇట్ స్టాప్ సైన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఆర్ట్ గ్యాలరీ తర్వాత రాకీ స్టాచ్యూ అంతా చూసారు కదా, ముందు పార్క్ అంతా. సో ఎలా ఉంది అనేది కమెంట్స్లో చెప్పండి. ఇక్కడ మ్యాక్సిమం వుడ్తోనే వీళ్ళు కవర్ చేశారు. తర్వాత మనం నెక్స్ట్ సిటీని ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే వీలైనంత వరకు రోడ్స్ అన్నీ కూడా క్లీన్గా ఉంటాయి, కానీ కార్లు మాత్రం హడావుడిగా వెళ్తూ ఉంటాయన్నమాట అన్నీ. సో ప్రణవ్ ఉన్న ఏరియాలో మాత్రం రెండు పక్కల పార్క్ చేసి మధ్యలో మాత్రం దారి ఉంటుంది.
ఇది కిల్కిల్లో రివర్ అంట ఇది. సో ఈ రివర్ చాలా దగ్గర మనకు కనిపిస్తూ ఉంటుంది. మనం చాలాసార్లు దీన్ని క్రాస్ చేస్తూ ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ బాయ్. మిగతా వీడియోస్ చూడాలనుకుంటే కమెంట్లో పిన్ చేస్తాను. దీని ముందు తీసినవి, తర్వాత తీయబోయేవి అన్నీ కూడా ఒకే కమెంట్ బాక్స్లో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.